నిన్న మొన్నటి వరకు ఐబొమ్మ రవిని సూపర్ హీరో అన్నారు, రాబిన్ హుడ్ అన్నారు, ఏదేదో అన్నారు. కానీ విచారణలో మనం అందరం విచారించే విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకే రవికి సపోర్ట్ తగ్గింది. ఐబొమ్మ బెప్పం అనే యాప్లు పెట్టి ఎన్నో సినిమాలను ఫ్రీగా చూపించారు. అది ఇది టికెట్లు రేట్లు పెంచకపోతే ఇలా జరుగుతుందా, ఏవేవో అన్నారు. కానీ ఒక సినిమా తీయాలంటే ఎంతోమంది నిర్మాతలు కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి 10 రూపాయల వడ్డీలకు కూడా అప్పులు తెచ్చి మరీ సినిమాలు తీస్తారు. ఎంతోమంది టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఒక సినిమా ద్వారా లాభపడతారు. ఆ సినిమా ఆడకపోతే నష్టపోతారు కూడా, నిర్మాతతో సహా. ఇట్లా గత 7-8 సంవత్సరాలలో వేల కోట్లు ఇండస్ట్రీ నష్టపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రవి కూడా అని తేలింది. బెట్టింగ్ వెబ్సైట్స్, బెట్టింగ్ యాప్స్ విపరీతంగా ఈ ఐబొమ్మ వెబ్సైట్లో ప్రమోట్ చేసి డేటాని కూడా, యూజర్స్ డేటాని కూడా వాళ్ళకి అమ్మేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ప్రాణాలకు, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్కి, వాళ్ళ డబ్బులకి హాని కలిగించాడు రవి అని తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో రవికి సపోర్ట్ తగ్గుతూ వస్తోంది. రవిని రాబిన్ హుడ్ అంటున్నారు కదా. ఒక సినిమా తీయాలి అని అంటే కనపడేవాడు నిర్మాత ఒకడే కావచ్చు, కానీ ఎంతోమంది టెక్నీషియన్స్, ఎందరో శ్రమ, అసలు అహర్నిశలు కష్టం వెరసి ఒక సినిమా తయారవుతుంది. ఆ సినిమా ఆడితే ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి. ఇట్లా సినిమాలన్నీ ఆడకుండా రిలీజ్కి ముందే పైరసీ అయిపోయి చూసేవాళ్ళు కొంతమంది సంతోషిస్తారేమో. సినిమా రిలీజ్ టైంలో టికెట్లు పెరగటం అనేది ఇప్పుడు సాధారణ అంశంగా పరిగణించబడుతోంది. హై రేట్స్లో టికెట్లు పెరుగుతాయంటే రష్ తగ్గిన తర్వాత సినిమాకి వెళ్ళడం ఒక పద్ధతి. కానీ రిలీజ్కి ముందే ఏదో టికెట్లు పెంచేశారన్న కోపంతో పైరసీ సినిమా చూసేయడం వల్ల ఇది ఇండస్ట్రీకి అందరూ కలిసి కట్టుగా చేసే నేరం అవుతుంది. పైరసీ అంటే ఆ సినిమాని దోచుకోవడం దొంగతనం కదా. రాబిన్ హుడ్ అంటూ సపోర్ట్ చేశారే, మరి ఈ సినిమా పైరసీ చేయడం వల్ల ఇండస్ట్రీ అంతా నష్టపోతోంది. బట్ లాభపడ్డది ఎవ్వరూ లేరు. ఏదో జనాలు చూసేసామన్న సంతృప్తి అని అనుకుంటున్నారు, కానీ అది కూడా తాత్కాలికమే. దర్జాగా ఒక టికెట్ కొనుక్కోనో, లేకపోతే ఓటీటీ యాప్స్లో సినిమా రిలీజ్ అయినప్పుడో, టీవీలో రిలీజ్ అయినప్పుడో కూర్చొని చూసే పొందే ఆనందానికి ముందు ఇట్లా దొంగతనంగా చూసేస్తున్న ఆనందం, గోలల మధ్య చూసేస్తున్న ఆనందం ఏ సాటికి రాదు. ఇట్లా సినిమాలని పైరసీ చేయడం వల్ల, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎవ్వరూ బాగుపడలేదు, ఒక్క రవి తప్పితే. ఇది తేలిన తర్వాత ఇప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తారు? దొంగతనం చేసేవాడిది ఎంత తప్పు, దాన్ని సపోర్ట్ చేసేవాడిది కూడా ఇంకా పెద్ద తప్పు. మరి మనం సపోర్ట్ చేస్తున్నట్లయితే మనం ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమే, థియేటర్లలో 10-20 రూపాయల కార్న్, సమోసాలు ఇవి 500,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది తప్పే, కాదనడం లేదు. రిలీజ్కి ముందు కొన్ని సినిమాల టికెట్ల రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ దానికి సొల్యూషన్ పైరసీ చేసిన సినిమాలను విరివిగా చూసి పైరసీని ఎంకరేజ్ చేయడం కాదు కదా. ఇది ఎంత పెద్ద క్రైమ్. ఇంట్లో పెద్దల సినిమాలు చూస్తుంటే పిల్లలు కూడా అట్లా చూసి ఇట్స్ అ వెరీ కామన్ థింగ్, ఇట్ ఈస్ హీరోయిక్ థింగ్. పైరసీ చేయడం అనేది అసలు నిజంగా మగాడి పని అన్న మైండ్ సెట్లో ఎంతోమంది ఉన్నారు. మన బిహేవియర్ వల్ల పిల్లలకి, తద్వారా సమాజానికి ఎటువంటి విధమైన దారిని చూపిస్తున్నాం. బంగారం రేటు పెరిగిపోతోంది నానాటికి, కరెక్టే. కానీ బంగారం షాపులు కొల్లగొట్టేసి దోచేసుకోవడం న్యాయం అని అనుకుంటామా? టికెట్లు రేట్లు రిలీజ్ టైంలో పెరుగుతూ ఉంటాయి, నిజమే. ఓ 2 రోజులో, వారమో ఆగి సినిమా చూస్తే కాదనే వారు ఎవరైనా ఉన్నారా? మనం ఎగబడి చూడడం వల్ల డిమాండ్లు పెరుగుతున్నాయి, కానీ మనం సటిల్గా ఉంటే ఏమో ఇంకో తరహా సొల్యూషన్ వచ్చేదేమో.